ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన సంక్షిప్త రామాయణం గురించి తెలుసుకుందాము. దీనివల్ల ఈ రోజుల్లో రామాయణం గురించి ఎక్కువగా తెలియని వారికి ఒక అవగాహన వస్తుంది. రామాయణం శ్రీరాముడు ప్రవర్తించిన విధానం తెలియజేస్తుంది. శ్రీరాముడు తన తల్లిదండ్రులు, గురువుల పట్ల, స్త్రీలు, పురుషుల పట్ల, తనకంటే చిన్నలు మరియు పెద్దల పట్ల, ప్రజల పట్ల ఏ విధంగా ప్రవర్తించాడో తెలియజేస్తుంది. నేటి సమాజంలో మనలో ప్రతి ఒక్కరూ ఆయన ప్రవర్తనను ఆదర్శంగా తీసుకొని ఆచరణలో పెట్టగలిగితే మన జన్మ ధన్యమవుతుంది. అదేవిధంగా పాలకులు ఆయన ప్రవర్తనను ఆదర్శంగా తీసుకున్నట్లయితే ఒక రామరాజ్యం ఏర్పడుతుంది అనడంలో సందేహం లేదు. ముందుగా రామాయణం రచించిన వాల్మీకి మహర్షిని స్మరించుకొని, అలాగే శ్రీరామ తారక మంత్రాన్ని స్మరించుకొని ఈ సంక్షిప్త రామాయణం గురించి తెలుసుకుందాం. వాల్మీకి శ్లోకము. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీరామ తారక మంత్రము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామనామవరానన ఓం నమ ఇతి. హరి ఓం. శ్రీరామాయణం భారతీయ సంస్కృతి, హైందవ సంప్రదాయానికి నిలువుటద్దం. శ్రీరాముడు చుక్కానిగా నిలిచి మానవ జాతికి సరైన దారి చూపి పురుషోత్తముడైనాడు. శ్రీరామనవమి సందర్భంగా రామకథను గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాము. ఓ రోజు వాల్మీకి మహర్షి తమసా నదిలో స్నానం చేసి వస్తున్నాడు. దారిలో ఓ బోయవాడు పక్షుల జంటలో ఒక దానిని చంపడం చూశాడు. దుఃఖిస్తున్న రెండో పక్షిని చూసి చెల్లించిపోయాడు. ఆ బోయవాడిని చూసి వాల్మీకి మానిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీస్తమా యత్ క్రౌంచ విదునాదేకం అవధీ కామమోహితం. సంతోషంగా ఉన్న పక్షుల జంటల్లో ఒక దానిని చంపి రెండో దానికి దుఃఖం కలిగించావు. ఇక నువ్వు ఎక్కువ కాలం జీవించవు అన్నాడు. శోకంతో అన్న ఆ మాటలు లయతో, మాటల పొందికతో శ్లోక రూపంలో ఉండేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. అంతలో నారద మహర్షి అక్కడకు వచ్చాడు. లోకంలో ఉన్న మంచి గుణాలు అన్నీ కలిసి ఉన్న మహాపురుషుడు రాముడి కథను శ్లోకాల రూపంలో చెప్పమన్నాడు. అదే రామాయణం అయింది. పూర్వం రావణాసురుడనే రాక్షస రాజు లంకను పాలించేవాడు. తపస్సు చేసి దేవతల వల్ల కానీ రాక్షసుల వల్ల కానీ చావు లేకుండా వరం పొందాడు. ముల్లోకాల్లోనూ పీడించడం మొదలుపెట్టాడు. ఆ బాధ వదిలించుకోవడానికి దేవతలు, ఋషులు బ్రహ్మను వెంటబెట్టుకొని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించారు. రావణుడు వరాలు అడిగినప్పుడు అన్ని జాతుల పేర్లు చెప్పాడు కానీ మనుషులను, కోతులను చెప్పలేదు. ఆ సంగతి విష్ణువుకు తెలుసు. రావణుడి గర్వం అణిచేందుకు తనే స్వయంగా మనిషిగా పుట్టదలుచుకున్నాడు. ఆయనకు కూడా ఉన్న మహాశక్తులు అన్నీ కలిసి పాయసంగా మారి ఒక బంగారు గిన్నెలో ప్రవేశించాయి. అయోధ్య రాజు దశరథ మహారాజు ఆయనకు పిల్లలు లేని కారణంగా పుత్రకామేష్టి యాగం చేస్తున్నప్పుడు హోమగుండంలో నుంచి యజ్ఞపురుషుడు ప్రత్యక్షమై పాయసం ఉన్న బంగారు పాత్రను దశరథుడికి ఇచ్చాడు. ఆయన ఆ పాయసంలో సగభాగం పెద్ద భార్య కౌసల్యకు, మిగిలిన సగభాగం ముద్దుల భార్య కైకాదేవికి ఇచ్చాడు. వారిద్దరూ తమకు వచ్చిన భాగాలలో చెరిసగం పాయసం రెండో భార్య సుమిత్రకు ఇచ్చారు. పెద్ద భార్యకు రాముడు, రెండో భార్యకు కవలపిల్లలుగా లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, మూడో భార్యకు భరతుడు పుట్టారు. రాజగురు అయిన వశిష్ఠుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు అన్ని విద్యలు నేర్పించాడు. అందరిలోనూ పెద్దవాడైన రాముడంటే దశరథుడికి ఎక్కువ ప్రేమ. రాముడంటే లక్ష్మణుడికి కూడా చాలా ఇష్టం. ఎప్పుడూ అన్న వెంటే తిరిగేవాడు. భరతుడు, శత్రుఘ్నుడు ఎక్కువగా కలిసి ఉండేవారు. ఇదిలా ఉండగా
మిథిలానగర రాజైన జనక మహారాజు యాగం కోసం భూమి దున్నుతుండగా ఒక పాప దొరికింది. భూమిని నాగలితో దున్నేటప్పుడు గాడిని నాగేటి చాలు అని సీత అని అంటారు. అందువల్ల జనకుడు ఆ పాపకి సీత అని పేరు పెట్టి ప్రేమతో పెంచుతున్నాడు. జనకుడి ఇంటిలో శివుడి విల్లు ఉంది. త్రిపురాసురులనే రాక్షసులను చంపడం కోసం మేరు పర్వతం వెన్నుగా ఆదిశేషుడు నారిగా నిర్మించిన బ్రహ్మాండమైన విల్లు అది. 1000 మంది మహావీరులు కూడా దానిని కదల్చలేరు. ఒకనాడు సీత తన స్నేహితురాలతో ఆడుకుంటుండగా బంతి శివధనస్సు ఉన్న పెట్టె కిందకు పోయింది. సీత ఆ పెట్టెని పక్కకు తోసి బంతి తీసుకుంది. అది చూసి ఆశ్చర్యపోయిన జనకుడు ఆ శివధనస్సును ఎక్కుపెట్టగలవాడికే సీతనిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించాడు. అక్కడ అయోధ్యలో దశరథుడి వద్దకు విశ్వామిత్రుడు వచ్చాడు. ఆయన చెయ్యాలనుకున్న యజ్ఞాన్ని రాక్షసులు సాగనివ్వడం లేదు. వాళ్ళని చంపటానికి రాముడిని వెంట పంపమని విశ్వామిత్రుడు అడిగాడు. రాముని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేని స్థితి దశరథునిది. అంతేకాదు 14 ఏళ్ళు పసిబాలుడిని లోక భయంకరమైన రాక్షసులతో యుద్ధానికి పంపడమేమిటని భయపడ్డాడు. విశ్వామిత్రుడికి కోపం వచ్చింది. అంతలో దశరథుడి కులగురువు వశిష్ఠుడు సర్ది చెప్పాడు. విశ్వామిత్రుడు వెంట పంపితే రాముడికి శుభాలు విజయాలు చేకూరుతాయని, ఎంతో గొప్పవాడవుతాడని ధైర్యం చెప్పాడు. దశరథుడు రాముడికి తోడుగా లక్ష్మణుడిని కూడా పంపాడు. ఈ విధంగా అడవిలో విశ్వామిత్రుడు వెంట వెడుతున్న రామలక్ష్మణులకు తాటక అనే రాక్షస స్త్రీ ఎదురైంది. ఇది 1000 ఏనుగుల బలంతో పుట్టింది. విశ్వామిత్రుడి యాగాన్ని పాడు చేస్తున్న మారీచ సుబాహుల తల్లి. బలగర్వంతో వనాలను యాగవాటికలను నాశనం చేస్తోంది. వీరిని చూడగానే ఒక పెద్ద తాటి చెట్టు పెకిలించి మీదకు వచ్చింది. ఆడది కదా అని సంశయించవద్దని, రాక్షసి కాబట్టి వధించాలని విశ్వామిత్రుడు ఆదేశించాడు. అప్పుడు బలవంతుడైన బాలరాముడు ఒకే ఒక్క బాణంతో తాటకను నేలకూల్చాడు. రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు బల అతిబల అనే 2 మంత్రాలు ఉపదేశించాడు. వాటిని జపించితే ఆకలి, దాహం, అలసట బాధించవు. ఆ తరువాత ఆగ్నేయ, వరుణ, వాయువ్య బ్రహ్మాస్త్రాలను ప్రసాదించాడు. లోకాలు అన్నిటికీ లాభాలు చేకూర్చే మహాయాగం తిరిగి ఆరంభించాడు విశ్వామిత్రుడు. రామలక్ష్మణులు విల్లమ్ములు పట్టుకొని యాగరక్షణ దీక్షతో నిలిచారు. అంతకుముందు చేసినట్లే మారీచుడు, సుబాహు అనే రాక్షసులు వచ్చి హోమగుండంలో ఎముకలు, మాంసం విసరడం మొదలుపెట్టారు. కుండలతో రక్తం తెచ్చి అగ్ని మీద పోశారు. కానీ అవి హోమగుండం మీద పడకుండా రాముడు బాణాలతో పెద్ద గొడుగును కట్టాడు. ఆ పిమ్మట బగ్గున మండే బాణం వేసి సుబాహువును చంపివేశాడు. తరువాత సుడిగాలి పుట్టించే వాయుబాణం వేసి మారీచుడిని దూరంగా సముద్రంలో పడవేసేటట్లు కొట్టాడు. ఈ యాగం పూర్తయిన తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మిథిలకు తీసుకువెళ్ళాడు. అక్కడ సీతా స్వయంవరం జరుగుతోంది. విశ్వామిత్రుడి ఆజ్ఞను పొందిన రాముడు విల్లు వద్దకు వచ్చి నమస్కరించాడు. ప్రదక్షిణం చేసి గౌరవం చూపాడు. తరువాత అలవోకగా అవలీలగా ఆ విల్లును చేపట్టి నిలబెట్టి నారి సారించి ఎక్కుపెట్టాడు. ఆ శివధనస్సు పెళ్ళుమంటూ విరిగిపోయింది. జయధ్వానాలతో సభాభవనమే కాక భూమి, ఆకాశం కూడా అదిరిపోయాయి. శ్రీ మహాలక్ష్మి తేజంతో భూమిసుతగా అవతరించిన సీతాదేవి మహావిష్ణువు అవతారమైన రాముని మెడలో స్వయంవరహారం వేసింది. మంగళవాద్యాలు మిన్నంటాయి. దేవతలు పూలవాన కురిపించారు. సీతారామ కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది. ఆ శుభ సమయంలోనే రాముని తమ్ముళ్ళు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు సీత చెల్లెళ్ళు ఊర్మిళ, మాండవి, శృతకీర్తి అనే కన్యలతో పెళ్లిళ్ళు చేశారు. శివభక్తుడైన పరశురాముడికి శివధనుర్భంగం సంగతి తెలిసింది. విల్లు విరిచి అపచారం చేసిన వాడి పేరు రాముడు అని తెలిసింది. పట్టరాని కోపంతో కళ్యాణ మండపానికి వచ్చాడు. పరశురాముడు ఒక్కడే రాముడు, భూమిపై మరొక రాముడు ఉండరాదు అని గర్జించాడు. చివికిపోయిన పాత విల్లును విరవడం గొప్ప కాదు. నా దగ్గర ఉన్న విష్ణు ధనస్సును ఎక్కుపెట్టు, నీ ప్రతాపం చూస్తాను అన్నాడు. రాముడు ఆ విల్లును అందుకుంటున్న క్షణాలలోనే పరశురాముడి శక్తిని, తేజాన్ని లాగివేశాడు. రాముడు సాక్షాత్తు విష్ణుమూర్తేనని గ్రహించి రఘురాముడికి స్వాగతం చెప్పి పరశురాముడు వెళ్ళిపోయాడు. అయోధ్యలో పెద్ద కొడుకు రాముడికి యువరాజుగా పట్టాభిషేకం చేయాలని దశరథ మహారాజు నిర్ణయించాడు.
ముహూర్తం కూడా తానే గురించి నిర్ణయించాడు. ఊరంతా ఉత్సవాలు ఆరంభించి పండుగ చేసుకున్నారు. అయోధ్యావాసుల సంబరం చూసి మందరకు కన్ను కుట్టింది. కైకకు దుర్బోధ చేసింది. మందర కైక పుట్టింటి దాసి. దశరథుడు శంబరాసురుడనే రాక్షసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు 2 సార్లు ప్రాణాపాయం ఏర్పడితే రథంలో ఆయన దగ్గరే ఉన్న కైక సాహసంతో 2 సార్లు కాపాడింది. అప్పుడు రాజు ఆమెకు 2 వరాలు ఇచ్చాడు. ఆ వరాలను కైక ఇప్పుడు కోరింది. రాముడికి మారుగా భరతుడికి పట్టాభిషేకం చేయాలి. రాముడి చేత 14 ఏళ్ళు వనవాసం చేయించాలి. అతడు అయోధ్యలోకి రాకూడదు అని ఆ వరాలు కోరింది. రాముడిని విడిచి తాను క్షణమైనా బతకలేనని దశరథుడు ఎంత మొరపెట్టుకున్నా కైక ఒప్పుకోలేదు. ఆడిన మాట తప్పలేక రాముడిని వదలలేక దశరథుడు ఎంతో బాధపడి కుప్పకూలిపోయాడు. కైక రాముడిని పిలిపించి తండ్రి ఆజ్ఞలను తెలియజేసింది. రాముడు ఏమాత్రం చలించకుండా భక్తితో గౌరవంగా తండ్రి ఆజ్ఞను తలదాల్చగలనని చెప్పాడు. అది విని లక్ష్మణుడు కోపావేశంతో కత్తి దూశాడు. రాముడు అతనిని సమాధానపరిచాడు. వనవాస దీక్ష చేపట్టాడు. రాముడి వెంట సీత, వారి సేవా సంరక్షణలకై లక్ష్మణుడు నారచీరలు ధరించి అడవికి బయలుదేరారు. తల్లిదండ్రులు, మంత్రులు, సేవకులు అందరూ దుఃఖించారు. అయోధ్యలో ప్రజలంతా రథానికి అడ్డున నిలిచి ఏడిచారు. అయినా రాముడు తన నిర్ణయం మార్చుకోలేదు. 14 ఏళ్ల వనవాసం కోసం అయోధ్యను విడిచి వెళ్ళాడు. ఆడిన మాట కోసం అయోధ్య కిరీటాన్ని వదిలిపెట్టిన భూలోక దేవుడు రాముడు అన్న వార్త అడవిలో కూడా అందరికీ తెలిసిపోయింది. దశరథుడి సామంతుడు అయిన గుహుడు అడవిలో రాముడిని ఆదరించాడు. ఎన్నో సేవలు చేశాడు. మర్నాడు ఉదయమే సీతారామ లక్ష్మణులను తన పడవ ఎక్కించి గంగా నదిని దాటించాడు. అయోధ్యలో దశరథుడు హా రామ అంటూ దుఃఖిస్తూ ప్రాణాలు విడిచాడు. ఇదంతా జరుగుతున్న సమయంలో భరతుడు, శత్రుఘ్నుడు చాలా దూరంగా మేనమామల ఇంట్లో ఉన్నారు. కైక దూతలను పంపి భరతుడిని పిలిపించింది. తనను రాజును చేయడం కోసం కైక చేసిన కుట్ర తెలిసి భరతుడు చాలా బాధపడ్డాడు. తల్లిని దూషించాడు. తనకి రాజ్యమే వద్దని, తన అన్న రామచంద్రుడే అయోధ్యకు ప్రభువు కావాలని పెద్దలందరికీ చెప్పాడు. రాముడిని తీసుకురావడానికి అడవులకు వెళ్ళాడు. ఎంత బతిమాలినా రాముడు ఒప్పుకోలేదు. తన వరాలు వదులుకుంటానని కైకాదేవి చెప్పినా వినలేదు. తాను తిరిగి అయోధ్యకు వచ్చి సింహాసనం ఎక్కితే తండ్రి గారికి ఇచ్చిన మాట తప్పినట్లవుతుందని, తాను అంతటి పాపానికి వడి కట్టనని రాముడు పెద్దలకు భరతుడికి స్పష్టంగా చెప్పాడు. రాముడు వనవాసం ముగించి వచ్చే వరకు రాజ్యం అరాచకం అయిపోకుండా తాను రాముని ప్రతినిధిగా సేవ చేస్తానని భరతుడు ప్రకటించాడు. అందుకోసం రాజచిహ్నాలుగా రాముడి పాదుకలను అడిగి తీసుకున్నాడు. రాముడు లేని రాజ్యంలో తాను ఉండలేనని చెప్పి రాజధాని అయోధ్యలోకి వెళ్లకుండా నగరం బయట నందిగ్రామం అనే చోట సింహాసనంపై రామ పాదుకలను ఉంచి పూజించసాగాడు. అక్కడి నుండి పాలించసాగాడు. భరతుడు వెళ్ళిన తరువాత సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో గోదావరి నదీ తీరానికి వెళ్ళారు. ఒకనాడు శూర్పణఖ అనే రాక్షసి అటు వచ్చింది. రాముణ్ణి చూసి మోహించింది. తన వశం చేసుకోవాలని ఆశపడింది. రాముడిని తనతో రావాల్సిందని కోరింది. రాముడు తనకు పెళ్లి అయినదని చెప్పి దగ్గరలోనే ఉన్న సీతను చూపించాడు. కావాలంటే ఒంటరిగా ఉన్న తన తమ్ముడు లక్ష్మణునితో సఖ్యం చేయవచ్చని చెప్పాడు. శూర్పణఖను లక్ష్మణుడు కూడా కాదనడంతో ఆమె సీతను చూసింది. వీళ్ళు తనను కాదనడానికి సీతే కారణమని భావించింది. నిజరూపం ధరించి విజృంభించింది. సీతకు హాని చేయబోయింది. అప్పుడు లక్ష్మణుడు కోపించి ఆమె ముక్కు చెవులు కోసి అందవికారిని చేసి విడిచిపెట్టాడు. దీంతో శూర్పణఖ సీతారాముల మీద పగబట్టింది. లంకేశ్వరుడు రావణ బ్రహ్మ ఆమెకు అన్న. ఏడుస్తూ వెళ్ళి అతడితో తనకు జరిగిన పరాభావం గురించి చెప్పింది. రావణుడు కోపంతో మండిపడ్డాడు. శూర్పణఖ అతనికి సీత అందం గురించి చెప్పి ఆమెను తెచ్చి నీ రాణివాసంలో ఉంచుకోవాలి అని చెప్పి రెచ్చగొట్టింది. పగతో సీత మీది ఆశతో రావణుడు ఆమెను ఎత్తుకురావాలని నిశ్చయించాడు. అది మహాపాపమని, లంకకు అశుభమని తమ్ముడు విభీషణుడు చెప్పాడు. అయినా రావణుడు వినిపించుకోలేదు.
రాముడు మహావీరుడని, అతడిని ఎదిరించి సీతను తేవడానికి ప్రయత్నించడం ప్రమాదమని రావణుడు గ్రహించాడు. ఆ పని మోసంతో చేయాలని ఒక ఉపాయం వేశాడు. మారీచుడిని బంగారు లేడి రూపంతో రాముడి కుటీరం దగ్గరకు పంపాడు. ఆ మాయలేడిని చూసి బంగారు లేడి అనుకుని సీత ముచ్చటపడింది. దానిని పట్టి తెమ్మని రాముడిని కోరింది. లక్ష్మణుడిని సీతకు రక్షణగా నిలిపి రాముడు విల్లమ్ములు పట్టుకొని ఆ బంగారు లేడిని తరుముకుంటూ వెళ్ళాడు. ఆ మాయలేడి రాముడికి అంది అందనట్లు చెంగు చెంగున దూకుతూ రాముడిని చాలా దూరం తీసుకుపోయింది. రాముడు విసిగి దాని మీద బాణం వేశాడు. వెంటనే ఆ లేడి మారీచ రాక్షసుడిగా మారి కూలిపోయింది. రాముడి కంఠంతో హా సీత, హా లక్ష్మణ అని కేకలు వేస్తూ మారీచుడు కుటీరం దగ్గర సీతాదేవి ఆ కేకలు విని రాముడికి ఏదో ఆపద వచ్చిందని భయపడింది. రాముడికి సహాయంగా వెళ్ళమని లక్ష్మణుడిని అడిగింది. అదంతా రాక్షసుల మాయ అని, రాముడికి ఎప్పటికీ ఏ ఆపద రాదని లక్ష్మణుడు ఎంతో నచ్చజెప్పాడు. కానీ సీత ఆ మాటలు వినిపించుకోకుండా లక్ష్మణుడిని కోపంతో ఎన్నో మాటలు అన్నది. చివరకు లక్ష్మణుడు రాముడి కోసం వెళ్ళాడు. రాముడి క్షేమం గురించి సీత దిగులుగా ఉండగా రావణుడు ఒక జంగమ దేవర వేషంలో వచ్చాడు. భిక్షాందేహి అని అరిచాడు. సీత అతిథి సేవ ముఖ్యం అనుకొని రావణుడికై పళ్ళు పాలు తీసుకొని వచ్చింది. అక్కడ కుటీరం చుట్టూ లక్ష్మణుడు బాణం మునతో గీచిన ఒక రేఖ ఉంది. అది సీతకు రక్షగా ఉండే మంత్రశక్తి గల రేఖ. దానిని దాటవద్దని లక్ష్మణుడు చెప్పి వెళ్ళాడు. సీత సందేహిస్తూ రేఖ దగ్గరే ఆగింది. తన దగ్గరకు వచ్చి భిక్ష ఇవ్వాలని, లేకపోతే తాను తిరిగి వెళ్ళిపోతానని రావణుడు బెదిరించాడు. సీత భయపడి ఆ రేఖ దాటింది. ఆమె దగ్గరకు రాగానే రావణుడు తన రాక్షస రూపం చూపించాడు. సీత భయంతో మూర్ఛపోయింది. తనను ఇష్టపడని ఆడవాళ్లను బాధించినా తాకినా కూడా తల 1000 చెక్కలవుతాయని రావణుడికి శాపం ఉంది. అందుకు భయపడి రావణుడు సీతను తాకలేదు. తన మాయా మంత్రశక్తులతో ఆమె పడి ఉన్న నేలను పెళ్లగించి దానితో సహా ఆకాశంలోకి ఎగిరాడు. ఆ ఎగిరే భూఖండం లంకా నగరం వైపు పోతోంది. అంతలో సీతకు మెలకువ వచ్చింది. అయ్యో, నేను రాముని భార్యను, దశరథ మహారాజు కోడలిని. నన్ను దుర్మార్గుడు ఎత్తుకుపోతున్నాడు, రక్షించండి అని పెద్దగా కేకలు వేసింది. దశరథరాజు మిత్రుడైన పక్షిరాజు జటాయువు సీత శోకం విన్నాడు. ఎగిరి వెళ్ళి రావణుడిని ఎదుర్కొన్నాడు. రెక్కలతో గోళ్లతో అతడిని చీల్చి చెండాడి గాయపరిచాడు. రావణుడు కోపంతో కత్తి తీసి జటాయువు రెక్కల్ని ఖండించాడు. ఆ పక్షిరాజు నేలకు కూలిపోయాడు. సీత ఒక ఉపాయం ఆలోచించింది. తన చీర కొంగు చింపి తన నగలను అందులో మూట కట్టి కిందకు పడవేసింది. రాముడు ఆ దారి వెంట వచ్చి ఈ నగలు చూస్తే తన సంగతి తెలుస్తుందని ఆమె ఆశ. అందుకు తగినట్లే ఆ నగల మూట ఆకాశం నుంచి నేలకు పడుతూ సూర్యుడికి అంజలి ఘటిస్తున్న హనుమంతుడిని వానరుడి దోసిడిలో పడింది. సూర్యుడికి అంజలి ఘటిస్తున్న హనుమంతుడి దోసిడిలో పడింది. సీతాదేవిని రావణుడు లంకా నగరానికి తీసుకువెళ్ళాడు. ఆమెను అశోకవనంలో ఉంచాడు. రాక్షస స్త్రీలను కావలి ఉంచాడు. తన సంపద, బలము, శౌర్యము గురించి ఆమెకు బాగా తెలిసేటట్లు చెప్పమని ఆజ్ఞాపించాడు. ఆమెను పట్టమహీసిని చేస్తానని ఆశ పెట్టాడు. ఆమె 12 నెలలలోగా తన రాణి కావడానికి ఒప్పుకోకపోతే చంపించి వేస్తానని భయపెట్టాడు. అక్కడ అడవిలో లక్ష్మణుడు రాముడికి ఎదురు వెళ్ళాడు. మారీచుడు చేసిన మాయ అర్థమైంది. ఇదేదో సీతకు ప్రమాదం తెచ్చిపెడుతుందని గ్రహించారు. తిరిగి పర్ణశాల చేరేసరికి సీత కనిపించలేదు. ఎవరో ఆమెను అపహరించారు. వాడెవరో, ఎటు వెళ్ళాడో, ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆ అడవిలో చెప్పేవారే లేరు. చెట్టుని పుట్టని అడుగుతూ సీతను వెతుకుతూ కలతపడుతూ తిరగసాగారు. ఎంతో కాలం నుంచి రాముడి కోసం ఎదురు చూస్తున్నది శబరి అనే భక్తురాలు. సీతను వెతుకుతూ రామలక్ష్మణులు శబరి వద్దకు వచ్చారు. మహదానందంతో భక్తితో శబరి రాముడికి ఆతిథ్యం ఇచ్చింది. చేదువి కాకుండా తియ్యటి పళ్ళు మాత్రమే రాముడికి ఇవ్వాలని పళ్ళను తాను ముందు కొరికి రుచి చూసి మరీ ఇచ్చింది. తరువాత వీరికి జరిగిన అనర్థాన్ని తెలుసుకొని దక్షిణ దిశగా వెళ్ళమని, అక్కడ సుగ్రీవుడు అనే వానర రాజుతో సఖ్యం చేయమని, అందువల్ల రాముడికి శుభం కలుగుతుందని చెప్పింది. కిష్కింధ అనే వానర రాజ్యం దగ్గర అడవిలో హనుమంతుడు అనే కపివీరుడు కనిపించాడు. అతడు సుగ్రీవుడు అనే వానర వీరుని మంత్రి. సుగ్రీవుడి అన్న వాలి మహాబలశాలి.
సుగ్రీవుడిని రాజ్యం నుంచి వెళ్ళగొట్టి అతని భార్యను చెరపట్టాడు. హనుమంతుడి ద్వారా రామ సుగ్రీవులు మిత్రులయ్యారు. వాలిని చంపి సుగ్రీవుడికి రాజ్యం ఇప్పిస్తానని ప్రతిజ్ఞ చేశాడు రాముడు. అలా చేస్తే తాను తన సైన్యాన్ని నలుమూలలకు పంపి సీతను వెదకడంలో సాయం చేస్తానని మాట ఇచ్చాడు సుగ్రీవుడు. సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. రాముడు బాణం సంధించాడు. కానీ ఇద్దరు ఒకే పోలికతో ఉండడం వల్ల వాలి ఎవరో తెలియక రాముడు బాణం వేయలేదు. సుగ్రీవుడు దెబ్బలు తిన్నాడు. రెండోసారి యుద్ధం వేళ సుగ్రీవుడిని గుర్తుపట్టేందుకు వీలుగా అతని మెడలో ఒక పూలమాల వేశాడు హనుమంతుడు. అప్పుడు చెట్టు చాటున ఉన్న రాముడు బాణం వేసి వాలిని చంపాడు. సుగ్రీవుడిని కిష్కింధకు రాజును చేశాడు. వాలి కొడుకు అంగదుడిని యువరాజును చేశాడు. సీతాదేవిని వెతకడానికి తన సైన్యంలోని వీరులను అందరినీ 4 దిక్కులకు పంపించాడు సుగ్రీవుడు. హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు మొదలైన వారు దక్షిణ దిశకు వెళ్ళారు. సీతను చూస్తే ఆమెకు ఆనవాలుగా చూపించడానికి రాముడు తన ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చాడు. అంగదుడు నాయకుడుగా వానర వీరులంతా కొండలు కోనలు గాలించి సముద్ర తీరం చేరారు. సీత జాడ తెలియలేదు. అగ్నిలో పడి చనిపోదామనుకున్నారు. అప్పుడు జటాయు సోదరుడైన సంపాతి అనే మరో పక్షిరాజు కనిపించి సీత లంకలో ఉండవచ్చని చెప్పాడు. కానీ సముద్రాన్ని దాటడానికి ఎవరికీ శక్తి సాహసాలు చాలలేదు. అప్పుడు అందరూ హనుమంతుడిని పిలిచి అతడికి శక్తి సామర్థ్యాలు గుర్తు చేసి సముద్రాన్ని దాటమన్నారు. హనుమంతుడు తన శరీరాన్ని కొండంత పెద్దగా పెంచాడు. దేవతలకు, దిక్పాలకులకు నమస్కరించాడు. తన తండ్రి అయిన వాయుదేవుడిని తలుచుకున్నాడు. ఒక్క ఊపుతో హోంకరించి ఆకాశంలోకి లంఘించాడు. విపరీతమైన వేగంతో ఎగురుతుండగా మధ్యలో మైనాక పర్వతం, సురస ఛాయాగ్రహి అనే అసుర శక్తులు అడ్డు వచ్చాయి. హనుమంతుడు నేర్పుతో వాటిని తప్పించుకొని ముందుకు సాగి సముద్రం ఆవలి తీరం చేరుకొని లంకలో దిగాడు. లంకానగరం బంగారు కాంతులు వెదజల్లే గొప్ప నగరం. ఎత్తైన కోట గోడలు, పెద్ద బురుజులతో శత్రువులు ఎంతటి వారైనా లోపలికి వెళ్ళటానికి భయపడేలా ఉంది. వేలాది సైనికులతో పాటు ఆ నగర సింహద్వారంలో లంకిని అనే రాక్షసి రక్షగా నిలిచి ఉంది. ఆమె హనుమకు అడ్డుపడింది. హనుమ ఒక్క గుద్దుతో ఆమెను పడగొట్టాడు. బాలరూపం దాల్చి లంకలో ప్రవేశించాడు. బాల హనుమ లంకానగరం అంతా గాలించాడు. రాణివాసాలలో వెతికాడు. సీతాదేవి రాజమందిరాలలో ఎప్పటికీ కాలు పెట్టదు అని ఆలోచించి తోటలలో వెతికాడు. అశోకవనంలో ఒక చెట్టు కింద విచారంగా కూర్చుని ఉన్న ఒక వనితను చూశాడు. అంతలో రావణుడు తన రాణులతో అక్కడికి వచ్చాడు. సీతను బతిమాలి బెదిరించి ఇంకా 2 నెలలే గడువుందని హెచ్చరించి వెళ్ళాడు. ఆమెయే సీత అని తెలుసుకున్నాడు హనుమంతుడు. ముందుగా రాముడి కథను మెల్లగా గానం చేసి సీతకు ఆశ కల్పించాడు. తనను చూసి కూడా రాక్షసమాయ అనుకుంటూ ఉండగా రాముడు ఆనవాలుగా ఇచ్చిన ఉంగరం చూపించి ఆమెను నమ్మించాడు. తన భుజాల మీద ఎక్కించుకొని సముద్రం దాటించి రాముడి వద్దకు చేరుస్తాను అన్నాడు. కానీ సీత ఒప్పుకోలేదు. రాముడే వచ్చి రావణుడిని జయించి తనను చెరవిడిపించాలని చెప్పింది. తన గుర్తుగా సిగలో ధరించిన చూడామణిని హనుమకు ఇచ్చింది. సీత పడుతున్న కష్టాలు చూసి హనుమంతుడు ఎంతో బాధపడ్డాడు. ఆమెను చెరలో పెట్టిన రావణుడిపై చాలా కోపం వచ్చింది. అతడిని చూసి రాముడి శౌర్యం గురించి హెచ్చరించాలనుకున్నాడు. అందుకోసం అశోకవనంలో చెట్లు కూల్చి మందిరాలు పడగొట్టి అల్లకల్లోలం చేశాడు. కాపలా వారిని, సైనికులను చంపివేశాడు. చివరకు రావణుడి కొడుకు ఇంద్రజిత్తు వచ్చి బ్రహ్మాస్త్రం వేశాడు. బ్రహ్మదేవుడి వరం పొందిన హనుమంతుడిని అదేమి చేయదు. అయినా రావణుడిని చూడడం కోసం హనుమ కావాలని ఆ అస్త్రానికి కట్టుబడిపోయాడు. తాను రామదూతను అని చెప్పుకున్న రావణుడు హనుమకు ఆసనం చూపి గౌరవించలేదు. అందుకని తానే తోకను పెంచి రావణుని సింహాసనం కన్నా ఎత్తైన పీఠం అమర్చుకొని దానిపై టీవీగా కూర్చున్నాడు. సీతను మర్యాదగా రాముడికి ఒప్పచెప్పి శరణు కోరితే ఆయన క్షమించి వదిలివేస్తాడని, లేకపోతే రావణుడిని, అతని సైన్యాలను, లంకారాజ్యాన్ని సర్వనాశనం చేయగలడని హెచ్చరించాడు. రావణుడికి ఈ మంచి మాటలు తలకెక్కలేదు. అల్పులైన నరవానరులు తననేమి చేయగలరన్న గర్వంతో, అవమానించి పంపాలన్న తలంపుతో హనుమ తోకకు నిప్పు అంటించమని భటులను ఆజ్ఞాపించాడు. మండుతున్న తోకతో హనుమ గాలిలోకి ఎగురుతూ లంకారాజ్యం అంతటినీ కాల్చివేశాడు. సీతమ్మ ఆశీస్సుల వల్ల అగ్ని అతడిని బాధించలేదు.
లంకా దహనం తరువాత సముద్రంలో తోక ముంచి చెల్లార్చుకొని సీతమ్మ వద్ద సెలవు తీసుకొని హనుమ ఆకాశంలోకి ఎగిరి సముద్రం దాటి ఆవలిగట్టు చేరాడు. విభీషణుడు రావణుడి తమ్ముడు, విష్ణు భక్తుడు, చాలా మంచివాడు. అన్న చేస్తున్న ఘోర కార్యాలు అతడు సహించలేకపోయాడు. సగౌరవంగా సీతాదేవిని తీసుకువెళ్ళి శ్రీరామునికి ఒప్పగించి శరణు వేడమని హితవు చెప్పాడు. అలా చేయకపోతే రామబాణం లంకను సర్వనాశనం చేయగలదని హెచ్చరించాడు. రావణుడు కోపంతో మండిపడ్డాడు. హితవు చెప్పిన తమ్ముడు విభీషణుడిని లంక నుంచి వెళ్ళగొట్టాడు. రాముడు యుద్ధభేరి వేయించాడు. అపారమైన వానరసేనతో తరలివచ్చి సముద్ర తీరం చేరాడు. అప్పుడు విభీషణుడు తన సహచరులతో కలిసి వచ్చాడు. రావణుడు తనను విడలగొట్టాడని చెప్పి రాముడిని శరణు కోరాడు. శరణు కోరినవాడు శత్రు తమ్ముడైనా ఆదరిస్తానని రాముడు విభీషణుడికి అభయం ఇచ్చాడు. మహాసాగరాన్ని వానరసేనతో దాటి లంక చేరడం ఎలాగా అని సమస్య వచ్చింది. తాను తన సేన నడిచిపోయే విధంగా దారి విడువమని రాముడు సముద్రుడిని ప్రార్థించాడు. అది ప్రకృతి ధర్మానికి విరుద్ధం కాబట్టి సముద్రుడు పలకలేదు. రాముడు కోపంతో సముద్రాన్ని ఎండగట్టేస్తానని బాణం ఎక్కుపెట్టాడు. అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమయ్యాడు. సముద్రం ఎండిపోతే అందులో ఉన్న చేపలు, తిమింగలాల వంటి కోట్లాది ప్రాణులు చనిపోతాయని, కాబట్టి సముద్రంలో రాళ్ళు వేస్తే అవి తేలేటట్లు చేస్తానని, వాటితో వంతెన కట్టి సముద్రం దాటవచ్చునని విన్నవించాడు. మహాశిల్పి విశ్వకర్మ కుమారుడు నలుడు, అతడి నాయకత్వంలో రాళ్లతో సముద్రానికి వారధి నిర్మాణం ఆరంభమైంది. సముద్రానికి ఈ గట్టు నుండి లంకాతీరం వరకు వంతెన వేశారు. వానరసేనతో రాముడు వంతెన మీదుగా సముద్రం దాటి లంక చేరాడు. సముద్రమంత వానరసేన సముద్రాన్ని దాటి వచ్చిన రావణుడు జంకలేదు. కోతి మూకలు వట్టి చేతులతో ఏమి చేయగలవు అనుకున్నాడు రావణుడు. కానీ ఆ కోతులే కత్తులు, బాణాలు లేకపోయినా పెద్ద పెద్ద బండలు విసిరి చెట్లు పెకిలించి వాటితో బాది లక్షలాది రాక్షసులను చంపసాగాయి. రావణుడు తన తమ్ముడైన కుంభకర్ణుడిని పిలిపించాడు. వాడు కొండంత మహారాక్షసుడు. సంవత్సరంలో 6 నెలలు నిద్రపోతూనే ఉంటాడు. అతన్ని బలవంతంగా మేలుకొలిపితే అశుభం, అరిష్టం, ప్రమాదం. అయినా సరేనని రావణుడు అతడిని నిద్రలేపమన్నాడు. భేరీ తూర్యాలు మోగించిన, ఏనుగులతో తొక్కించిన కుంభకర్ణుడు నిద్ర లేవలేదు. చివరకు గుమగుమలాడే ఆహారం, పానీయాలు దగ్గర ఉంచితే ఆ వాసనకు మేల్కొన్నాడు. కొండంత రాక్షసుడు కుంభకర్ణుడు లేచి యుద్ధరంగానికి నడిచి వచ్చాడు. అతడి పాదాల కింద పడి నలిగి ఎందరో వానరులు చనిపోయారు. మరెందరినో చేతులతో తీసుకొని కాయలు, పళ్ళు తిన్నట్లు నమిలి మింగివేశాడు. అప్పుడు రాముడే ముందుకు వచ్చి బ్రహ్మాస్త్రం వేసి కుంభకర్ణుడిని నేలకూల్చాడు. రావణుడు తన పెద్ద కుమారుడు మేఘనాథుడిని రణభూమికి పంపాడు. ఇంద్రుడిని గెలిచి ఇంద్రజిత్తు అని పేరు పొందిన మహామాయావి అతడు. మేఘాల చాటున కనిపిస్తూ మాయమవుతూ బాణాలు, కత్తులు వర్షాలుగా కురిపించాడు. రామదండుని చికాకు పరిచాడు. నాగాస్త్రం వేసి లక్ష్మణుడిని మూర్ఛపోయేటట్లు చేశాడు. స్పృహ కోల్పోయిన లక్ష్మణుని చూసి తన తమ్ముడు మరణించాడని భ్రమపడి రాముడు విలపించసాగాడు. అప్పుడు వానరసేన వైద్యుడైన సుషేనుడు లక్ష్మణుడి శ్వాస నాడి పరీక్షించాడు. ఆపద లేదని సంజీవి పర్వతం పైన దొరికే సంజీవకరణి అనే మూలికను తెస్తే లక్ష్మణుడు తేరుకుంటాడని చెప్పాడు. హనుమంతుడు ఆకాశ మార్గాన వాయువేగ మనోవేగాలతో పర్వతం వద్దకు ఎగిరాడు. ఆ మూలిక ఏదో తెలియక ఏకంగా సంజీవ పర్వతాన్ని మోసుకొచ్చాడు. సుషేనుడు సంజీవని మూలిక తెచ్చి వాసన చూపగానే లక్ష్మణుడికి తెలివి వచ్చింది. ఈసారి లక్ష్మణుడు రెట్టించిన ఉత్సాహంతో శక్తితో యుద్ధానికి వచ్చాడు. ఇంద్రజిత్తును బ్రహ్మాస్త్రం వేసి భూమి మీదకు పడగొట్టి సంహరించాడు. అందరినీ కోల్పోయిన రావణుడు చివరకు తానే యుద్ధరంగానికి వచ్చాడు. రామరావణ యుద్ధం లోక భయంకరంగా సాగింది. రాముడు బాణాలు వేసి రావణుడి తలలు తెగవేస్తున్నాడు. కానీ ఎన్నిసార్లు తలలు ఖండించినా అవి తిరిగి తిరిగి మొలుస్తూనే ఉన్నాయి. రావణుడిని ఎలా వధించాలో రాముడికి తెలియలేదు. రావణుడి కడుపులో అమృత భాండం ఉంది. కడుపు మీద బాణం వేస్తేనే రావణుడు చనిపోతాడని విభీషణుడు రహస్యం చెప్పాడు. అలా నాభిపై బాణం వేయటం ధర్మం కాదని రాముడు ఒప్పుకోలేదు. హనుమంతుని ప్రార్థనపై రాముని బ్రహ్మాస్త్ర దిశను వాయుదేవుడు మార్చాడు. అది తగిలి రావణుడు ఇంటి గుట్టు విప్పి లంకకు చేటు తెచ్చితివి గదరా సోదరా అంటూ తుది శ్వాస వదిలాడు.
ఋషుల శాపం వల్ల రాక్షసుడై పుట్టిన రావణుడు తిరిగి వైకుంఠ ప్రాప్తి పొందాడు. రావణుడి ఇంట్లో 10 నెలలు గడిపిన సీతని తన భార్యగా అయోధ్యకు తీసుకువెళ్ళడానికి రాముడు ఇష్టపడలేదు. సీతాదేవిలో ఏ దోషము లేదని రాముడికి తెలుసు. కానీ ఒక రాజ్యానికి రాజు కాబోతున్న తాను ప్రజలను మంచిదారిలో నడిపించే నీతిపరుడిగా ఉండాలి కానీ వారికి అనుమానాలు కలిగించి నిందలు పుట్టించే అవకాశం ఇవ్వకూడదని భావించాడు. రాముని ఆలోచన తెలుసుకొని సీతాదేవి చితి పేర్పించుకొని అందులో ప్రవేశించింది. అగ్ని వెంటనే చల్లారిపోయింది. అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతాదేవిని రాముడికి అప్పగించి సీత మహాపతివ్రత అని చెప్పాడు. రాముడు విభీషణుడిని లంకా రాజ్యానికి రాజును చేశాడు. ఆ తరువాత సీతారామ లక్ష్మణులతో సుగ్రీవుడు, జాంబవంతుడు మొదలైన వానర వీరులతో పుష్పక విమానంలో అయోధ్యకు వెళ్ళాడు. తన కోసం ఎదురు చూస్తున్న తమ్ముడు భరతుడికి హనుమత్ ద్వారా ముందుగానే సందేశం పంపాడు. అయోధ్యలో రాముడికి మహావైభవంగా పట్టాభిషేకం జరిగింది. రాముడు రాజ్యం పరిపాలించిన కాలంలో దేశ ప్రజలంతా ఏ కష్టమూ లేకుండా హాయిగా, సుఖంగా, సంతోషంగా జీవించారు. రాముడి రాజ్యంలో ధర్మం 4 పాదాలతో నడిచింది. రాముడి పరిపాలన తరువాతి రాజులకు ఆదర్శమై రామరాజ్యం అనే పేరు యుగయుగాలకు శాశ్వతంగా నిలిచిపోయింది. ఇంతటితో సంక్షిప్త రామాయణం సంపూర్ణం. హరి ఓం.